నయాసాలు వేడుకలు ఘనంగా జరుపుకోండి, కానీ అన్ని హద్దుల్లోనే, లేదంటే తాట తీస్తామంటున్నారు పోలీసులు. మందుబాబులకు హెచ్చరికలతో పాటు స్టార్ హోటల్స్, పబ్స్, బార్లకు మార్గనిర్దేశాలు జారీ చేశారు. డ్రగ్స్ ముఠాలపైన ఫోకస్ పెట్టిన ఖాకీలు మాదక ద్రవ్యాలు అనుమతిస్తే కఠిన చర్యలేనంటూ వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు పటిష్ట ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరికొన్ని గంటలే పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఆశలు, ఆశయాలతో న్యూ ఇయర్ కు స్వాగతం పలికేందుకు ప్రజలు, ముఖ్యంగా యువత సిద్ధమవుతోంది. కొత్త సంవత్సరం వేడుకలంటే యువత దూకుడుకు అడ్డు అదుపు ఉండదు. ఇవాళ రాత్రి హంగామా అంతా ఇంత కాదు. హైదరాబాద్ లో అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పార్టీలు, ఫంక్షన్లు, గెట్ టుగెదర్తో తుమ్మురేపుతారు. ఇక హోటళ్లు, రిసార్ట్స్ గురించి చెప్పనక్కర్లేదు. ఆ ఏడాదిలో పేరుగాంచిన సెలబ్రిటీలతో ప్రత్యేక స్టార్ షోలను స్పెషల్ అట్రాక్షన్ గా ఏర్పాటు చేస్తారు. దీంతో పోలీసులు కూడా ఆంక్షల లాఠీని సిద్ధం చేశారు. 2017కు స్వాగతం తెలిపే క్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రమాదరహిత సంవత్సరంగా చేసేందుకు భారీ ప్రణాళికలు రూపొందించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాగి బండి నడిపితే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం సుమారు 138 చెక్ పోస్టులను సిటీలో ఏర్పాటు చేస్తున్నారు. మేము సెలబ్రేషన్స్ లో పాల్గొనొద్దని మేము ఎక్కడ చెప్పట్లేదు. మీరు ఖచ్చితంగా మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సిన అని ఫీలింగ్ మీకుంటే సెలబ్రేట్ చేసుకోండి. సో కొత్త సంవత్సరాన్ని మీరు సెలబ్రేషన్స్ తోటి ఆహ్వానించాలనేటువంటి ఫీలింగ్ మీకుంటే దాంట్లో పోలీసు ఎటువంటి మధ్యలో వచ్చేటటువంటిది ఏమి ఉండదు. కానీ మీరు ఓన్లీ ఏంటంటే తాగి ఆ సెలబ్రేషన్స్లో భాగంగా తాగి వాహనాన్ని నడపొద్దు అనేటటువంటిది మేము చెప్తున్నాం అన్నమాట. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పలు ప్రాంతాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై నిఘా పెట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలంటున్నారు. ఈవెంట్స్ నిర్వహించేవారు ఖచ్చితంగా పోలీసుల నుంచి అనుమతులు తీసుకోవాలని చెబుతున్నారు. ఇప్పటికే స్టార్ హోటళ్లు, ఫామ్ హౌజులు, రిసార్ట్స్, బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి వారికి కొన్ని సలహాలు, సూచనలు చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రధానంగా యువత రోడ్లపైకి వస్తారు. ఈ సమయంలో 100 టీంలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు స్పీడ్ గన్లను వినియోగించబోతున్నారు. ఇందులో మొబైల్ టీంలు కూడా ఉంటాయి. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నడపనుంది. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. కొత్త సంవత్సరం వేడుకల కోసం పబ్బులు, క్లబ్బుల్లో డ్రగ్స్ విక్రయించేందుకు నైజీరియన్లు యత్నిస్తున్నారు. దీంతో డ్రగ్స్ ముఠాపై ఫోకస్ పెట్టారు పోలీసులు. మాదక ద్రవ్యాలు అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ఓ నైజీరియన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు కొత్త సంవత్సర వేడుకలకు వ్యాపారులు సర్వం సిద్ధం చేసుకున్నారు. బార్లు, పబ్బులు, మందుబాబుల కోసం ఇప్పటికే ఆఫర్లు ప్రకటించాయి. మద్యం తాగిన వారిని సేఫ్ గా క్యాబ్లలో ఇంటికి చేర్చాలంటూ పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే మందుబాబులతో సహా వ్యాపారులకు, సామాన్య ప్రజలకు షాక్ ఇచ్చింది తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఓలా, ఊబర్ క్యాబ్లతో పాటు ఇతర టాక్సీ క్యాబ్లన్నీ ఈ రాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లనున్నాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి జనవరి 4వ తేదీ వరకు సమ్మె కొనసాగుతుందని క్యాబ్ అసోసియేషన్ స్పష్టం చేసింది. మాకున్నటువంటి బాధల్ని, మాకున్నటువంటి కష్టాలను ఏ రోజు కూడా మేము ప్రభుత్వానికి ముందర పెడితే మా బాధల్ని, మా కష్టాలు నెరవేర్చలేదు ఈ ప్రభుత్వము మరియు ఈ కార్పొరేట్ సంస్థలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 31 అనేది సరైన తేదీగా మేము నిర్ణయించుకున్నాము. ఇంకొకటి, ఈ 31 వల్ల మాకు కొత్త సంవత్సరంతోన కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఒక ఆశతోనే మేము కూడా ఉన్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఈ 31 డేట్ని నిర్ణయించుకోవడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ తో పాటు నగరంలోని పలు ఫ్లైఓవర్లు, బ్రిడ్జీలు, పీవీ ఎక్స్ప్రెస్ వే రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు మూసివేయనున్నారు. మరోవైపు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.